Hello guys, welcome to our channel. Like Kamya cute sisters and I like Kamya amazing sisters. 14116. సో ఈరోజు అయితే మా చెల్లి లెసన్ చెప్పాలంట మీకు ఇంగ్లీష్. సో కాబట్టి దాన్ని చెప్పేద్దాం. సో ఫస్ట్ లెసన్ నేమ్ వచ్చేసి ద ఇంగ్లీష్ ఎగ్జామ్ అంట. ద ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది ఒక లెసన్ అంట. సో ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు కదా, అక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్తాను. ఈ అమ్మాయి పట్టుకోండి, ఈ అమ్మాయి ఈ అబ్బాయి అయితే చదువుకుంటున్నారు. వాళ్ళ చేతిలో బుక్స్ చూసారా? అవును. అండ్ నెక్స్ట్ ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏం చేస్తున్నారు? చెస్ ఆడుతున్నారు. చూస్తున్నారా? అండ్ ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేస్తున్నారు? ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే లెసన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి రాఘు వాజ్ వెరీ ఎక్సైటెడ్. He had his English exam that day. It was his favorite subject. అప్పుడు రాహుల్ ఏమనుకుంటున్నాడు చెప్పేనా? ఇంగ్లీష్ is my favorite subject. I hope I do well in my exam today. Soon it was time for the exam to begin. The teacher started distributing the questions paper. Raghu waited impatiently. Sorry. Okay. అంటే ఎగ్జామ్ బిగిన్ అవుతుందంట. సో అప్పుడు టీచర్ స్టార్టెడ్ అంటే టీచర్ రఘు ఏమనుకుంటున్నాడంటే ఐ హోప్ ఐ డూ వెల్ అనుకుంటున్నాడు. సో అంటే నాకు తెలిసి నేను బాగా రాస్తాను అనుకుంటున్నా అని అనుకుంటున్నాడు. ఇంకోటి రఘు వెయిటెడ్ ఇంపేషియెంట్లీ అంటే పేషెన్స్గా ఉండాలి కదా. నాకు ఫస్ట్ అని రఘు అయితే మేడం ఆడాడో ఉంటే తినీడా మేడం 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 అని అడుగుతాను. సో రఘు ఏం చెప్తున్నాడో చెప్తాను చూడండి. I am so eager to write the exam. I wonder if questions on my favorite lessons will be included. అంటే రఘు ఏమనుకుంటున్నాడు? ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అంటే రాయడానికి ఎగ్జామ్ అంటే నా ఫేవరెట్ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చుంటాయని తన హోప్. అండ్ వెన్ రఘు గాట్ ద క్వశ్చన్ పేపర్ he was shocked. He couldn't believe his eyes. అంటే రఘు షాక్ అయిపోయాడంట క్వశ్చన్ పేపర్ చూసి. అంటే తను బిలీవ్ చేయలేకపోయాడంట, నమ్మబుద్ధి కాలేదంట వాడి హాయిస్లో. ఎవరు చెప్తున్నారు ఇది? రఘు ఏం చెప్తున్నాడంటే దేర్ ఆర్ 4 spoons and 6 plates on each table. How many? What is this? This is not the English paper అని చెప్తున్నారు. ఏమని? దేర్ ఆర్ 4 spoons అంటే 4 స్పూన్లు ఉంటాయి. ఏమవుతుంది? మ్యాథ్స్ అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా అనుకుంటున్నాడు. ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ కాదు అని రఘు అనుకుంటున్నాడు. మ్యామ్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని చెప్పి రఘు చెప్పాడనమాట మేడంకి. మ్యామ్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ అని చెప్పాడు. అప్పుడు ద హోల్ క్లాస్ లుక్డ్ అట్ రఘు. దే కుడెంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ రాంగ్. అంటే అందరూ క్లాస్మేట్స్ చూసాడంట. అందరికీ కరెక్ట్ వచ్చింది క్వశ్చన్ పేపర్, కానీ వీడికి మాత్రం దేనికి అట్లా వచ్చిందని అందరూ చూసినాడు. అండర్స్టాండ్ అంటే అర్థం కాలేదంట. అప్పుడు మేడం వచ్చేసి వాట్స్ ద మ్యాటర్ రఘు, ఆర్ యూ ఆల్ రైట్ అంటే ఏం మ్యాటర్ రఘు, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్తుంది. there's been a mistake ma'am, this is the maths paper అని చెప్పాడు. ఎవరు? రఘు. అంటే ఏదో మిస్టేక్గా ఉంది, నాకు ఇంగ్లీష్ పేపర్ రావాల్సింది మ్యాథ్స్ పేపర్ వచ్చింది అని చెప్తున్నాను. ద టీచర్ స్పోక్ కైండ్లీ టు రఘు. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్ అట్ రఘుస్ వర్డ్. అంటే ద టీచర్ స్పోక్ కైండ్లీ టు రఘు. ఇప్పుడు మేడం ఏం చెప్పిందంటే అఫ్ కోర్స్ ఇట్స్ మ్యాథ్స్, టుడే ఇస్ ద మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పింది. అంటే ఏంది? అవును ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామే అని చెప్పింది మేడం. అయితే ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామే అని చెప్పింది. నో ఇట్ కెనాట్ బి, టుడే ఇస్ ద ఇంగ్లీష్ ఎగ్జామ్. కాదు ఇది జరగకూడదు, ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అని చెప్తున్నాడు. ఎవ్రీవన్ వాజ్ సర్ప్రైజ్ అట్ రఘుస్ వర్డ్. అంటే సర్ప్రైజ్ అయ్యారంట రఘు మాట్లాడే విధానం చూసి. ఇప్పుడు మేడం ఏం చెప్తుందంటే ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ మిక్స్డ్ అప్ ద డేట్స్, డిడ్ యూ చెక్ ద డేట్ షీట్ అని మేడం చెప్తుంది. అంటే డేట్స్ని మిక్స్ చేసావేమో, నువ్వు ఒకసారి డేట్ షీట్ చూసుకో అని చెప్తుంది. చూసినావా?
Yes, ma'am, I had checked in this morning. Today we were supposed to have our English exam అని రఘు చెప్పాడు. మేడం అంటే నేను ఈరోజు పొద్దున్న కూడా చూసినాను మేడం, ఇంగ్లీష్ ఎగ్జామ్ అనే ఉంది మేడం అని చెప్పినాడు. Raghu was in tears. He didn't know what to do. He just stared at the paper. అంటే రఘు ఏడుస్తున్నాడంట. He didn't know what to do. అంటే ఏం చేయాలో కూడా తెలియదంట. వచ్చుంటుంది. He just stared at the paper. అంటే స్టేర్ చేశాడు, భయపడ్డాడంట. అప్పుడు మేడం చెప్పింది రఘు, డోంట్ బి సో అప్సెట్, రీడ్ ద క్వశ్చన్స్, ఐఎమ్ షూర్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోస్ట్ ఆఫ్ దెమ్. రఘు నువ్వేం భయపడకు, క్వశ్చన్స్ చదువు, ఆన్సర్స్ కొన్ని తెలుసుంటుంది అని చెప్పింది. బట్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫర్ ఇంగ్లీష్ టుడే అని రఘు చెప్పాడు. అంటే నేను ఇంగ్లీష్ చదువుకున్నాను కదా మేడం అని చెప్తున్నా. వెల్ ద ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇస్ టుమారో అని చెప్పారు. అంటే పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. పర్వాలేదు, రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ కదా రేపు అని చెప్తున్నాడు. రఘు వాజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అండ్ కుడెంట్ థింక్ క్లియర్లీ. అంటే రఘు కన్ఫ్యూజ్ అయిపోయాడంట. కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో ఆలోచిస్తున్నాడంట. అప్పుడు రఘు థింక్ చేస్తున్నారు, వాట్ ఇఫ్ ఐ డూ బ్యాడ్లీ ఇన్ మ్యాథ్స్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, మ్యాథ్స్లో మంచిగా రాయకపోతే. ఇట్ వాజ్ సపోజ్ టు బి ద ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటే బాగుండు అని చెప్తున్నాను. రఘు కెప్ట్ ఆన్ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. అంటే తను నిద్రపోతా తనే మాట్లాడుకుంటున్నాడు. అండ్ వాడు ఏమనుకుంటున్నాడంటే, రఘు ఏమనుకుంటున్నాడంటే, ఇట్ వాజ్ సపోజ్ టు బీ ఇంగ్లీష్ టుడే. ఐ నో ఇట్ వాజ్ సపోజ్ టు బీ ఇంగ్లీష్ టుడే. అంటే ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటున్నాడు కల్లో. రఘుస్ మదర్ నోటీస్డ్ హిమ్ కికింగ్ అరౌండ్ హిస్ బెడ్ మటరింగ్ సంథింగ్. అంటే రఘు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, తను నోటీస్ చేసిందంట. అంటే కిక్కింగ్ ద బెడ్ అంట, అంటే కిక్ చేస్తున్నాడంట బెడ్ని. అప్పుడు మటరింగ్ సంథింగ్, అంటే ఏదో థింక్ చేస్తున్నాడు అని. అప్పుడు రఘుస్ మదర్ ఏం చెప్పిందంటే, రఘు వేకప్, యూ మస్ట్ బీ హ్యావింగ్ ఎ బ్యాడ్ డ్రీమ్, వేకప్ అని ఎవరు చెప్పారు? రఘు మదర్. సో రఘు తొందరగా లే, యూ మస్ట్ బీ, అంటే బ్యాడ్ డ్రీమ్ ఏదో నువ్వు ఆలోచించావు, తొందరగా లే అని చెప్పారు. ఓ మమ్మీ వేర్ ఐ యామ్ అని రఘు చెప్పాడు. మా ఎక్కడున్నాను నేను అని చెప్తున్నాడు. ఇన్ యువర్ బెడ్ ఆఫ్ కోర్స్ అని అమ్మ చెప్పింది. అంటే నీ బెడ్లోనే ఉన్నావు ఆఫ్ కోర్స్ అని చెప్తాను. అండ్ రఘు లుక్డ్ అరౌండ్, హీ వాజ్ ఇండీడ్ ఇన్ హిస్ బెడ్ అట్ హోమ్. అంటే రఘు లుక్డ్ అరౌండ్ అంట, హీ వాజ్ ఇండీడ్ ఇన్ హిస్ బెడ్ అట్ హోమ్. అంటే బెడ్లోనే ఉన్నాడు ఇంట్లో అని చెప్తున్నాడు. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ఏ డ్రీమ్, ఓ మమ్మీ ఐ హ్యాడ్ సచ్ అ బ్యాడ్ డ్రీమ్. అంటే ఇది డ్రీమ్ అయి ఉంటుంది మమ్మీ, అంటే అమ్మ ఇది రియల్గానే బ్యాడ్ డ్రీమ్ అని చెప్తున్నాడు. కమ్ డౌన్ అండ్ టెల్ మీ ఆల్ అబౌట్ ఇట్. గమ్మన్ అంటే కూల్ అవ్వు, ఏమైందో అన్నీ నాకు చెప్పు అని చెప్పాడు. నెక్స్ట్ రఘు టోల్డ్ హిస్ మదర్ అబౌట్ హిస్ డ్రీమ్. అంటే రఘు మొత్తం చెప్పేశాడంట వాళ్ళ అమ్మకి. మమ్మీ ఐ డ్రీమ్ దట్ ఐ వెంట్ టు ద స్కూల్ టు అపియర్ ఫర్ మై ఇంగ్లీష్ ఎగ్జామ్. ఐ ఫౌండ్ దట్ వీ హ్యాడ్ ద మ్యాథ్స్ ఎగ్జామ్ దట్ డే. ఐ వాజ్ ఇన్ సచ్ ఎ ప్యానిక్. అంటే అమ్మ నేను ఒక డ్రీమ్ కన్నాను, ఏంటంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ చదివాను కదా, కానీ అక్కడ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండింది, నేను చాలా భయపడిపోయాను అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, ఓ యువర్ ప్యూర్ బాయ్, హ్యావ్ యూ ఫర్గాటన్ యువర్ ఎగ్జామ్స్ ఆర్ ఓవర్, టుడే ఈజ్ యువర్ ఫస్ట్ డే ఆల్ డే, రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ ఆల్ డేస్. నువ్వు మర్చిపోయావా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, ఇది ఫస్ట్ డే ఆఫ్ యువర్ హాలిడే, రిలాక్స్ అండ్ ఎంజాయ్. అంటే రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తా, నువ్వు హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయి అని చెప్పాను. సో దిస్ ఈస్ ద లెసన్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ బై గైస్, ఈష్ క్యూ ఆల్.